తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. సార్ ఏం చేస్తారు? టైలర్. టైలర్స్కి డబ్బులు పడుతున్నాయండి? పడుతున్నాయండి. 4 years పడి మేము తీసుకోలేదండి. ఎందుకని? మాకు వద్దండి. ఎక్కువైపోయినాయి మీకు డబ్బులు? అవటం కాదు, మేము జగన్ పార్టీలో పనిచేస్తాం, మాకు రూపాయి వద్దు. పార్టీ అయితే ఏమైందండి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కదా, ఈ పార్టీలు చూసేమి ఇవ్వట్లేదు. ఏ పార్టీ అయినా సరే తీసుకోమని జగన్ గారు చెప్తున్నారు కదా. మాకు వద్దండి, మేము తీసుకోలేదు. అది అభిమానం. మీకు బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి. ఏదన్నా అనుకోండి, అది పార్టీ మీద ఉన్న అభిమానం, రాజశేఖర రెడ్డి పెద్దనాన్న గారి మీద ఉన్న అభిమానం, అంతే. సరేనండి, మరి టైలర్ అంటున్నారు. పిల్లలు? ముగ్గురు పిల్లలు. పాప 2nd year, రెండో పాప 8th class, బాబు 6th class. మరి ఇలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని చదివించుకోమని మీకు మంచి కోసమే కదా మరి ఆయన డబ్బులు వేసేది. మరి ఎలా అనిపిస్తుంది అండి, మీరు తీసుకోపోయినా అసలు ఈ పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అసలు చాలా బాగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అసలు పథకాలు. మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది, మేము పిల్లల్ని చదివించుకుంటున్నాం. మరి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారంటారా? పక్కా 100%. ఎందుకనండి, అసలు మహిళలకు కానీ పేదలకి ఏదైనా మంచి జరిగిందంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి. లేదండి, అసలు ఏమీ లేదు. ఆయన వల్ల మాకైతే రూపాయి ఏమి లేదు. సార్ మాకు ఇస్తున్నా మేము వద్దనుకుంటున్నాం, అంతే తప్ప ఆయన వల్ల అయితే మేము ఇది అవ్వాల అసలు. ఎందుకమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేకమంది పథకాలు ఇచ్చామంటున్నారు. మీకేం పథకాలు రాలేదా? ఏమీ రాలేదండి. పసుపు కుంకాల డబ్బులు కూడా రాలా మాకు. ఎందుకని? ఏమో మరి మధ్యలో వాళ్ళు తినేసారని అడుగుతుంది. చాలాసార్లు జల్లికాను ఆఫీస్ చుట్టూరు కూడా తిరిగాం మేము. ఆయన మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆయన అక్కడ కూడా పని అవ్వలేదండి. పని అవ్వకపోతే ఆమెను పిలిస్తే హెడ్ ఆఫీస్ నుంచి ఆమెను పిలిపిస్తే, అదే హెడ్ ఉంటారు కదా, ఆమెను పిలిపిస్తే ఆమె ఏం మాట్లాడాలి. ఇంకా మా ఎదురుగానే మమ్మల్ని బయటికి పంపించి ఆ సార్ క్లాస్ పీకారు. ఆమె జాబ్ కూడా పోయిందండి, తీసేశారు. సరేనమ్మా, మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే నా చివరి ఎన్నికలు, ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు ఇప్పుడు జగన్ గారేమో ఒక్కళ్ళకే అమ్మఒడిస్తున్నారు, నేనైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడిస్తానంటున్నారు. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని చూస్తారా మీరు? అస్సలు చూడమండి, అవన్నీ మాటలే, ఉట్టి మాటలేనండి, చేతలైతే కావు. మా జగన్ అన్న మాట చెప్పాడంటే మడం తిప్పడం. ఆయన అన్నయ్య అన్నట్టుగా చేశాడు, ఏది కూడా పొల్లిపాలు ఇప్పుడుకొచ్చి ప్రతిదీ చేశారు. ఆయన చెయ్యలేదని ఒక్క మాట ఎవరన్నా చెప్పమనండి. అమ్మఒడి వేశారు, ఆసరా వేశారు, రుణమాఫీలు చేశారు, లేనోళ్ళకి మామూలుగా డబ్బులు 10,000 ఇచ్చారు, టైలర్స్కి ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు, ప్రతిదీ ఆయన అన్నది ప్రతిదీ చేశారు. ఇప్పుడు దుర్గగుడి కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఆయన. మీరు ఒక సాధారణ మహిళగా, ఒక హౌస్ వైఫ్గా మీరు ఇంత బాగా చెప్తున్నారు, కానీ ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారు, రేట్లు పెంచేశారు, సామాన్యుడు బతకలేకపోతున్నాడు అంటున్నారు. మరి మీకు అలాగే అనిపిస్తుంది? లేదండి, చాలా మంది భర్తలు సరిగ్గా లేక తాగుడుకి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అమౌంట్ పడుతుంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు ఇళ్లలో పెట్టుకొని చేసుకుంటున్నారండి. ఒకప్పుడు అది కూడా లేకుండా ఇళ్లలో పాచిపల్లికి వెళ్ళి చేసి చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్వయంగా పెట్టుకొని ఆయన ఇచ్చిన డబ్బులతో స్వయంగా పెట్టుకొని చేసుకుంటున్నారండి. మరి మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు గెలుస్తారా? పక్కా 100%. అదేంటండి, మరి ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. మీ అన్ననేమో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో తొక్కేస్తాను అని ఇది అని అంటున్నారు కదండి. ఉట్టు మాట్లాడి అది జరగని పని. అదేంటండి, ఆయన సినీ నాయకుడు, ఆయనకి సినీ ఫేమ్ ఉంది. నేను అభిమానే, నేను ఫ్యాన్. అది ఫ్యాన్ వరకే, అంతవరకే. అది ఇంకా సినిమా వరకే. అది రాజకీయం గురించి అయితే కదా, ఆయనకి ఏం తెలుసండి రాజకీయంలోకి రావడానికి. సినిమాలు చెప్పమనండి చెప్తాడు. ఎందుకండి రాజకీయం? ఆయనకి సినిమాలు చేసుకోమని చక్కగా ఎందుకు? మరి ఇటువైపు చంద్రబాబు నాయుడు గారేమో మరి 14 ఏళ్ళు సీఎం చేశారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. మరి ఉంది చేశాడు, కానీ ఆయన నిలబెట్టుకోలేదు. వాళ్ళతో వీళ్ళతో పొత్తులు కలిసి చేశారు. ఆయన సింగల్గా వస్తే మేము చేసేవాళ్ళం, మేము పోటీ. ఆయన సింగల్ గారు అట్లా పొత్తులతో పెట్టుకొని వచ్చాడు, మాకు అనవసరం అసలు. సరేనండి, మరి ఈ పార్టీలన్నీ పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి, మరి అయినా కానీ మీ జగన్ గారు సీఎం అవ్వగలరా? అవుతాడు, పక్కా గ్యారంటీ. మీ మహిళలందరూ జగన్ వైపే ఉంటారా? అందరం ఉంటాం. మా పిల్లలే ఒప్పుకోవట్లే, అమ్మ జగన్ మావయ్యకే ఓటు, అమ్మ ఏదైనా అడిగితే అలా జగన్ మావయ్య. స్కూల్లో కూడా చెప్పుకుంటున్నారు, అందరికీ చెప్పుకుంటున్నారు. ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు? మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చేశాను. ఎలా ఉందండి? చాలా బాగుంది. బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, షూ, సాక్స్లు, భోజనం మొత్తం సమస్తం అక్కడేనండి. అంటే టీచర్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు పిల్లల్ని అంటున్నారు. లేదండి, ఇప్పుడు బాగానే 2 రోజులు స్కూల్కి వెళ్ళకపోయినా వెంటనే ఫోన్లు చేస్తున్నారు, చెప్తున్నారు. ఒకవేళ పిల్లలకి బాగోపోయినా ఏమండి మీ పాపకు బాగా వచ్చి తీసుకెళ్ళి. ఇంతవరకు అయితే అట్లా లేదండి. బాగోపోయినా ఏదైనా వాళ్ళంతా వాళ్ళు వచ్చేయటం చేసేయటం.
ఏంటమ్మా వచ్చేసావంటే మిస్ బాగాలేదని పంపిస్తారన్న. ఇప్పుడు అలా కాదు, ఫోన్ చేసి ఏమండి మీ పాపకు బాగోలేదు తీసుకెళ్ళండి అన్న ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇస్తున్నారు. కాలేజ్ స్టడీ పరంగా ఎలా ఉంది? స్టడీ కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న మా పాపకు అసలు ఏమి రాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేసాను ఇంగ్లీష్ మీడియం, చాలా బాగా చదువుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.